జరిగిన గొడవ గురించి టెన్షన్ పడుతున్నారా? అంటే ఏ తేడా జరిగినా నిందపడేది ఆడపిల్ల మీదే కదా వదిన గారు. నిజమే, కానీ ఆవిడ ప్రవర్తన నాకస్సలు నచ్చలేదు. అదంతా మనసులో పెట్టుకుని పెళ్లి మీద తన కోపాన్ని చూపిస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది వదిన గారు. అలా జరగదత్తయ్య. నాన్న కైలాష్, ఏం చెప్తున్నావు? అవునమ్మా, నేనిప్పుడే వెళ్ళి అమర్ పిన్నితో మాట్లాడొస్తున్నాను. పొరపాటున దీపం మీద చీర పడిందని తను ఒప్పుకుంది. ఇప్పుడదంతా మర్చిపోయి పెళ్లి పనుల మీద దృష్టి పెట్టండి. పోన్లే నాన్న, నాకు రాధికెంతో, ప్రియ కూడా అంతే. సవ్యంగా పెళ్లి జరుగుతోంది కాబట్టి ఇక ఏ చింత లేదు. సరే, ఇప్పటికే ఆలస్యం అయింది. పదండి, భోంచేద్దాం. అలాగే. పదండి. అమ్మ ప్రియ, పద. గొడవని దృష్టిలో పెట్టుకుని అమర్ వాళ్ళ పిన్ని పెళ్ళ ఆపేస్తుందని ఊహించానే. మళ్ళీ మొదటికే వచ్చింది పరిస్థితి. ఇప్పటికి పెళ్ళిని ఎలా ఆపాలి? రాధిక, ఏం ఆలోచిస్తున్నావు? పద తిందాం. పెళ్లి జరుగుతుంది అనగానే రాధిక టెన్షన్ పడుతుందేంటమ్మా? రాధిక మనసులో అమర్తో ప్రియా పెళ్లి జరగకూడదు అని ఉన్నట్టుందే. కారణం ఏమై ఉంటుంది? అది కనిపెడితే శకుంతలతో రాధిక పని పట్టించొచ్చు. ఇక నుంచి అది కనిపెట్టడమే మన పని. ఏంటి ప్రియా ఇది? నాకు మా అక్కకి మా నాన్నగారితో ఉన్న అనుబంధం. ప్రతి తండ్రి తన కూతుళ్ళని ప్రాణంగానే చూసుకుంటారేమో, కానీ మా నాన్న మాత్రం ఇప్పటికీ మా ఇద్దరి మీద, చంటి పిల్లల మీద చూపించే ప్రేమ చూపిస్తారు.
అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. మేము కూడా ఆయన్ని అలానే చూస్తాం. మా పెళ్లిళ్ళ వలన మా నాన్నకి తన కూతుళ్ళ ప్రేమ, మాకు తండ్రి అనే అధికారం ఎప్పట్లా ఉండవు కదా. తప్పదు ప్రియా, ఆడపిల్ల జీవితం అంటేనే సర్దుబాటు. కాకపోతే ప్రేమ విషయంలో ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉన్నట్టు అత్తారింట్లో ఉంటుందని చెప్పలేము. అందరికీ నాలాగా కైలాష్ గారు లాంటి గొప్ప భర్త దొరుకుతారని కూడా చెప్పలేము. అమరైతే మంచోడే కదక్కా. మంచివాడే కావచ్చు, కానీ పరిస్థితులు తననిలా ప్రేరేపించేలా చేశాయి. చూద్దాం, పెళ్ళయ్యాక అమర్ నన్ను ఎలా చూసుకుంటాడో ఏమో. నిజమైన మంచితనం అప్పుడప్పుడు కలిస్తే తెలియదు, ప్రతిరోజు కలిసుంటేనే తెలుస్తుంది. అమర్ మంచివాడు కాదంటావా? ప్రియాని బాగా చూసుకోడంటావా? నా ఉద్దేశం అది కాదు. ఎవరి వ్యక్తిత్వమైనా ఎక్కువగా కలిసి ప్రయాణం చేస్తేనే తెలుస్తుందని నా అభిప్రాయం. నాకెలా రాసిపెట్టిందో కాలమే నిర్ణయిస్తుంది. కుదరదు. అసలు ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. నాన్నని వదిలి అసలు ఉండగలనో లేదో నాకు భయంగా ఉంది. ప్రాణంగా చూసుకునే తండ్రి పెంపకంలో పెరిగిన ప్రతి ఆడపిల్లకి ఈ బాధ తప్పదేమో. పైగా మామయ్య గారి ప్రేమ, పలకరింపు, ఆప్యాయత బయట వాళ్లకే ఆ బంధాన్ని వదులుకోకూడదు అనిపిస్తుంది. కూతుళ్ళుగా మీ సంగతి సరే సరే. అక్క, మనం మాత్రం మన పిల్లల్ని మన నాన్న పెంపకంలోనే పెరిగేలా చూడాలి. అప్పుడు వాళ్ళు మంచి మనసుతో పెరిగి మనకు గొప్ప పేరు తెస్తారు. ఏమంటావక్క? నేనైతే పెళ్ళయ్యాక అమర్ని ఒకే ఒక్క కోరిక కోరుతాను. వీలుంటే రోజు మా నాన్నగారిని చూసొచ్చే అవకాశం ఇవ్వమని. ఇస్తాడని అనుకుంటున్నాను. సరే ప్రియా, ఎక్కువగా ఆలోచించకుండా పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే అక్క, గుడ్ నైట్. గుడ్ నైట్ జహాపనా. గుడ్ నైట్. గుడ్ నైట్ ప్రియా. రాధిక, నీ చెల్లెలు మీ నాన్నగారి మీద పెట్టుకున్న ప్రేమ చూస్తుంటే రేపు ఆయనకున్న అనారోగ్యం విషయం తెలిస్తే తట్టుకోగలదా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ప్రియా నాన్నతోనే ఎక్కువ అనుబంధం ఏర్పరచుకుంది. ఒకసారి మా నాన్న కాలికి రాయి తగిలి కొంచెం రక్తం వస్తేనే అది భరించలేక ఏడ్చేసింది. ఆ గాయం తగ్గే వరకు తను సరిగా తిండి కూడా తినలేదు. అలాంటిది నాన్న ఎక్కువ కాలం బ్రతికిరని తెలిస్తే
ప్రియ ఏమైపోతుందో అనే భయంతోనే నేను అమ్మ ఆ నిజాన్ని ప్రస్తుతం దాచిపెట్టాం. రాధిక, దేవుడి రాతలేంటో ఎప్పటికీ అర్థం కావు రాధిక. ఒక మనిషికి అయిన వాళ్ళ ప్రేమ తక్కువైతే మనసు గాయపడుతుంది. మరీ ప్రేమ ఎక్కువై వాళ్ళు దూరమైతే గుండె పగిలిపోతుంది. చూడు, అన్ని విషయాల్లో మనిద్దరమే ప్రియకి అండగా ఉండాలి, ధైర్యాన్నివ్వాలి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇది ఇంటి నెంబర్ 4143 అనా? అవును సార్. ఈ ఇల్లు అమ్ముతున్నారంట, నిజమేనా? అమ్మడానికి ఇది ఇల్లు కాదు సార్, అమర్బాబు గెస్ట్ హౌస్. మీ అమర్బాబు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు సార్. కలవచ్చా? రేపు ఉదయం రండి సార్. అమర్ ఒకవేళ బయటికి వెళ్తే లోపల వెతికితే ఏదైనా ఆధారాలు దొరకచ్చు. ఓకే. మర్చిపోవడానికి నువ్వు నా జ్ఞాపకం కాదు రాధిక, నా ప్రాణం. నిన్ను చూసే వరకు నాకు తెలీదు నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేనా అని. నిన్ను కలిసే వరకు తెలీదు నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని. నీతో మాట్లాడే వరకు తెలీదు నీతో మాట్లాడకుండా నా పెదాలు ఉండలేవని. నా ప్రేమకు అర్థం లేదు నీ తోడు లేకపోతే.
నా జీవితానికి గమ్యం లేదు నువ్వు నా తోడు లేకుంటే. నా ఊపిరి నువ్వైనప్పుడు, నా గుండె చప్పుడు నువ్వే అయినప్పుడు, నేనే నువ్వుగా మారినప్పుడు నాకంటూ విలువ అనేది నీ సహచర్యంలో ఉంటే నా ప్రాణం ఎక్కడ నిలుస్తుంది? నువ్వు నాతో ఉంటే తప్ప. పెళ్లి వల్ల మన ప్రేమకు పరిపూర్ణత వస్తుంది అనుకున్నాను కానీ నువ్వు నాకు దూరమై ఆ ప్రేమ పగలా మారి నీ మీద ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుందని, నా మనసు మారుతుందని కల్లో కూడా అనుకోలేదు రాధిక.